ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకునే వాళ్ళు ఎగ్ కలెక్షన్ అనే ప్రాసెస్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో యూజువల్‌గా ఐవీఎఫ్ ప్రాసెస్‌కెళ్ళినప్పుడు మీకు అన్నీ అంటే ప్రాపర్‌గా మీకు ప్రాసెస్ చేసే ముందే మీ డాక్టర్ అన్నీ దాని గురించి డీటెయిల్‌గా కౌన్సెలింగ్‌లో అన్నీ మీకు వివరంగా చెప్తారనమాట. సో ఫస్ట్ స్టెప్‌లో మీకు ఒక 10 డేస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత మీకు అనెస్థీషియా ఇచ్చి ఎగ్స్‌ననేది కలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ల్యాబ్‌లో. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కలెక్షన్ టైం, ఆ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మాట్లాడుకుందాం. సో ఎగ్ కలెక్షన్ చేసుకునే ముందు యూజువల్‌గా మీకు నిల్ బై మౌత్ అంటే ఒక 6 అవర్స్ వరకు ఏమీ తినకుండా ఫాస్టింగ్‌లో ఉండి రమ్మంటారు. అండ్ మీకు ఏమైనా ప్రీవియస్‌గా ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? దేనికి సంబంధించిన మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా? అవి మీరు ఎప్పుడు వేసుకోవాలి? ఏ టైంలో వేసుకోవాలి? ఇవన్నీ కూడా మీకు ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మీ డాక్టర్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఎగ్ కలెక్షన్ రోజు మీరు హాస్పిటల్‌కి మీ ప్రొసీజర్ కంటే ముందే అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ బిఫోర్ హాస్పిటల్‌లో ఉండాలని చెప్తారనమాట. సో తర్వాత ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు అనస్థీషియాలో చేస్తారు. ఇది సింపుల్ అంటే ఈజీ ప్రొసీజర్, మీకంటే పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఎందుకంటే మీకు అనస్థీషియా అనేది కూడా మాకు షార్ట్ జనరల్ అనస్థీషియా అంటే కాన్షియస్ సెడేషన్, చిన్న మినిమల్ డ్రగ్స్‌తో మీకు పెయిన్ తెలియకుండా ఈ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్‌లో ఏంటంటే బేసిక్‌గా మనం ఎగ్ కలెక్షన్ చేసే నీడిల్‌ని మనం వెజైనా నుండి పంపించి, ఆ వెజైనాలోంచి డైరెక్ట్ స్కాన్‌లో చూసుకుంటూ అండాశయం నుంచి మనం ఒక్కొక్క ఫాలికల్‌లోంచి ఫ్లూయిడ్ అనేది యాస్పిరేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేస్తున్నప్పుడు మనకి ఆ నీడిల్ ప్రిక్ అయ్యే పెయిన్ ఉంటుంది, కదలడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, కాంప్లికేషన్స్ వస్తాయి అని కాబట్టి అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఈ ప్రాసెస్ అనేది యూజువల్‌గా 5 to 10 మినిట్స్‌లో అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత యూజువల్‌గా మిమ్మల్ని డాక్టర్ ఒక 4 to 6 అవర్స్ హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచుతారనమాట. ఎందుకంటే అనెస్థీషియా నుంచి పూర్తిగా రికవరీ అవ్వడానికి, అంటే అనెస్థీషియా టైంలో ఇచ్చిన డ్రగ్స్ అంతా బాడీలోంచి మనకి ఎక్స్‌క్రీట్ కావాలి అనంటే అట్‌లీస్ట్ 6 అవర్స్ టైం పడుతుందనమాట. సో ఈ 6 అవర్స్ టైం అనేది హాస్పిటల్‌లో ఖచ్చితంగా అబ్జర్వేషన్‌లో ఉండాల్సొస్తుంది. సో ఆ తర్వాత కొంతమందికి వెరీ రేర్‌గా అంటే ఈ వెజైనా నుండి మనం నీడిలేసి మనం ఎగ్స్ తీయడం వల్ల మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్‌గా ఉంటుంది. వెంటనే అది స్టాప్ అయిపోతుంది కూడా. కాకపోతే ఎవరికైతే చాలా సివియర్‌గా బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనమాట. సో అలా యూజువల్‌గా ఇట్స్ వెరీ వెరీ రేర్. అలాంటిది నేను ఇన్ని ఇయర్స్‌లో ఎవరికీ కూడా అంత సివియర్ బ్లీడింగ్ అవ్వడం అనేది చూడలేదు. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందిలో ఏమైనా మనం అంటే ఈవెన్ ఇప్పుడు మనం అండర్ అనస్థీషియాలో అల్ట్రాసౌండ్‌లో చూసుకుంటూ జాగ్రత్తగా చేసినా కూడా అండాశయాల పక్కనే మనకి బ్లడ్ వెసల్స్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి ఏం డ్యామేజ్ కాకుండా మనం అల్ట్రాసౌండ్‌లో చూసుకుంటూ ఆ ఎగ్స్‌ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా వెరీ రేర్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకే మిమ్మల్ని 4 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉంచుతారనమాట. మీ పల్స్ రేట్ ఎట్లా ఉంది, అబ్డామిన్ ఏమైనా డిస్టెన్షన్ ఉంటుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి. సో కాకపోతే ఇవన్నీ వెరీ వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అనెస్థీషియా నుంచి రికవర్ అయ్యాక వెంటనే ఇంకా 2 అవర్స్‌లోనే ఇంటికెళ్ళిపోవాలి అనేది తొందర పడకూడదనమాట. మీ డాక్టర్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్ళాలి. అండ్ పోస్ట్ ప్రొసీజర్ తర్వాత మీరు యూరిన్ అనేది పాస్ చేశారా లేదా, ఖచ్చితంగా యూరిన్ పాస్ చేసిన తర్వాతనే మీరు అండ్ ఏమైనా ఫుడ్ టాలరేట్ చేస్తున్నారా, లిక్విడ్స్ అనేది ఫస్ట్ తీసుకోమని చెప్తారు. సో లిక్విడ్స్ తీసుకుంటే టాలరేట్ చేస్తున్నారా, వామిటింగ్స్ అట్లాంటివి ఏమీ లేవు అని అనుకున్నప్పుడు అప్పుడు మీకు డాక్టర్ మీకు డిశ్చార్జ్ అవ్వడానికి రెడీ ఉన్నారని చెప్తారనమాట. అండ్ మీకు వెళ్ళేటప్పుడు కొన్ని మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. యూజువల్‌గా ఈ ప్రాసెస్ తర్వాత కొంతమందికి బ్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చాలా మందికి మనము ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేసి తర్వాత నెక్స్ట్ సైకిల్‌లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కానీ కొద్ది మందికి మాత్రమే మనం ఎవరికైతే ఫాలికల్స్ తక్కువ ఉంటాయి, ఎండోమెట్రియం కూడా బానే ఉంది, హార్మోన్ లెవెల్స్ పర్వాలేదు అనుకున్న వాళ్ళకి బ్రెస్ట్ ట్రాన్స్ఫర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఈ పికప్ అయిన తర్వాత 5 డేస్ వరకు ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ రేర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే ఓహెచ్ఎస్ఎస్. ఇది కూడా యాక్చువల్‌గా ఇప్పుడు
ఇప్పుడు వచ్చిన కొత్త ప్రోటోకాల్స్‌తో దీని కాంప్లికేషన్ కూడా వెరీ నెగ్లిజిబుల్. కాకపోతే ఏంటంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పొత్తి కడుపులో నొప్పి వచ్చినా, పొట్ట ఉబ్బినట్టు అనిపించినా, బ్రీతింగ్ కాంప్లికేషన్స్ ఏమైనా, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నా, కాళ్ళు వాపొచ్చినా, వామిటింగ్స్ ఎక్కువైనా కూడా వెంటనే డాక్టర్‌ని మీట్ అవ్వాలి. అరే జస్ట్ వామిటింగే కదా, జస్ట్ ఉత్త నొప్పే కదా, కడుపులో నొప్పే కదా అని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే ఒక కాంప్లికేషన్ యొక్క లక్షణాలన్నమాట. ఎందుకంటే కొంతమందిలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉండడం వల్ల ఓవరీ సైజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. పెరిగి బాడీలో హార్మోన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి ఒక ట్రిగ్గర్ అంటే మనం హెచ్సిజీ ట్రిగ్గర్ అనేది ఇచ్చినప్పుడు ఈ ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యూజువల్ గా మనం అలాంటి పేషెంట్స్ కి మనం అగనిస్ట్ ట్రిగ్గర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంప్లికేషన్ రాకుండా ముందుగానే ప్రివెంటివ్ గా మీ డాక్టర్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. బట్ స్టిల్ కొంతమందిలో మైల్డ్ టు మోడరేట్ ఓహెచ్ఎస్ఎస్ అనేది ఒక 2-3 డేస్ వరకు మనకి ఉండొచ్చు. డిస్కంఫర్ట్ అనేది ఉండొచ్చు. కానీ ఎవరికైతే సివియర్ గా వామిటింగ్స్, బాగా పొట్ట ఉబ్బుతుంది, బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది, యూరిన్ పాస్ చేయడం ఇబ్బందిగా ఉంది, కాళ్ళ వాపులు ఉన్నాయి, లెగ్ పెయిన్ వస్తుంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలన్నమాట. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి మీకు ఫైనల్ గా మీకు ఎన్ని ఎగ్స్ అనేవి వచ్చాయి, ఎన్ని దాంట్లో మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయి, తర్వాత ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి, 5 డేస్ తర్వాత మీకు బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిందా కాలేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు 5 డేస్ తర్వాత మీ డాక్టర్ నుంచి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ డాక్టర్ మీతో డిస్కస్ చేసి మీ ప్రొసీజర్ లో దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా ఓవం పికప్ అంటే ఈ ప్రాసెస్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. వెరీ రేర్ గా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, అవి కూడా ఓన్లీ టెంపరరీగా మాత్రమే ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.